ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వద్దన్నా డబ్బే డబ్బు. అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి, ఏ ఉంగరాన్ని ధరించటం వల్ల వారు శుభ ఫలితాలు పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక వీరు అధిక కోపాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే ఈ మేషరాశి వారికి స్వతంత్ర అభిప్రాయాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడు కూడా సొంతగా అభిప్రాయాలు, నిర్ణయాలు కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా వీరి స్వాతంత్రానికి అడ్డు వస్తే కనుక ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. ఎవరైనా వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కానీ సులభంగా చేస్తారు. ముఖ్యంగా వీరి లోపల ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములను కూడా సాధించగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలు. దయార్థ హృదయం కలవారుగా ఉంటారు. ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారికి ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యాన్ని ఇస్తాయి. అలాగే వీరికి మేలు కూడా చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల వీరు వీరి జీవితంలో సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు కూడా వీరికి మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు మీకు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ని ధరించండి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటకూడదు. అలాగే ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు మీకు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులు ధరించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే మంగళగ్రహ ప్రభావం మీ పైన అధికంగా ఉంటుంది కాబట్టి మంగళవారం మీకు కలిసి వచ్చే రోజు. అలాగే దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులు. శుక్రవారం మాత్రం మేషరాశి వారికి కలిసి రాదు. అదృష్ట అంకెలు వచ్చేసి 9 మరియు 1. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది. ఇక మేషరాశికి యజమాని అంగారకుడు కాబట్టి వీరి అదృష్ట రత్నం వచ్చేసి వజ్రం. ఇందులో అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే అది దాని రంగే. ఏదేమైనా మేషరాశి ప్రజలు ఈ వజ్రాన్ని ధరిస్తే జాతకంలో ఏదైనా చెడు ప్రభావాలు ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఇది ధరించిన తర్వాత మేషరాశి వారి కోరికలు, ఆకాంక్షలు కూడా తీరిపోతాయి. అంతేకాకుండా వీరి భవిష్యత్తు ఆశాజనకంగా కూడా మారుతుంది. ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి. అలాగే మేషరాశి వారికి పుట్టుకతో వజ్రం కలిసి వస్తున్నప్పటికీ ఈ రాశి పురుషులకి బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేక రత్నాలు కూడా ధరించవచ్చు.
వాటిల్లో బైరుజ్, బ్లడ్ స్టోన్, పుక్రాజ్, నీలం, సూర్యకాంత్ లాంటి మణులు ధరిస్తే సౌభాగ్యం వరిస్తుంది. ఫలితంగా సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఇంట్లో సమస్యలు తీరి కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఊహించలేని పురోగతిని సాధిస్తారు. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా వజ్రం పొదిగినటువంటి ఉంగరాన్ని ధరిస్తే వారికి మేలు కలుగుతుంది. అలాగే వజ్రంతో పాటుగా బైరుజ్, బ్లడ్ స్టోన్, పుక్రాజ్, నీలం, సూర్యకాంతి లాంటి మనులు కూడా మీకు కలిసి వచ్చేటటువంటి మనులనే చెప్పుకోవచ్చు. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా వారు ధరించాల్సినటువంటి ఉంగరం ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.